ఒకే ప్లాట్ ఇద్దరికి అమ్మేశారు. ఒకరికి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయినా ఇంకొక వ్యక్తి కోర్టుకు వెళ్లి ఓనర్షిప్ క్లెయిమ్ చేశారు. అసలు ఎలా జరుగుతుంది? హలో, నేను మీ కేశవ్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. చాలా మంది ప్లాట్ కొనేటప్పుడు సేల్ డీడ్ మాత్రమే చూస్తారు, కానీ చిన్న డాక్యుమెంట్ చెక్ చేయకపోవడం వల్ల లక్షల రూపాయలకి ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈసీ డాక్యుమెంట్. రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది కొనుగోలుదారులు చేసే తప్పు ప్రాపర్టీ హిస్టరీని పట్టించుకోకపోవడం. ప్రాపర్టీ ప్రెజెంట్ ఓనర్ ని మాత్రమే చూసి ప్లాట్ కొనేయడం. ఆ భూమిపై లోన్, మార్టగేజ్ ఉండొచ్చు, ఇప్పటికే అగ్రిమెంట్ చేసి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరిగి ఉండొచ్చు. ఇవి తెలుసుకోకుండా ల్యాండ్ కొనేస్తే తర్వాత లీగల్ చిక్కులు తప్పవు. అందుకే ప్రతి ప్రాపర్టీ బయర్ ఈసీ గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రాపర్టీకి సంబంధించి రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్. ఈ ప్రాపర్టీ గతంలో ఎవరికి అమ్మారు, లోన్ కోసం మార్టగేజ్ పెట్టారా, గిఫ్ట్ డీడ్ జరిగిందా, సెటిల్మెంట్ జరిగిందా, రిలీజ్ డీడ్ జరిగిందా, ఇలాంటి రిజిస్టర్డ్ ఎంట్రీస్ అన్ని ఈసీలో కనిపిస్తాయి. అందుకే బ్యాంకులు కూడా హోమ్ లోన్ ప్రాసెస్ లో ఈసీని తప్పనిసరిగా పరిశీలిస్తాయి. అసలు ఎందుకు ఈ ఈసీ ముఖ్యం అనుకుంటున్నారా? సింపుల్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి 2018లో ప్లాట్ కొన్నాడు. 2021లో అదే ప్లాట్ పై బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. 2025లో లోన్ ఇంకా క్లోజ్ చేయకుండానే అమ్మడానికి ప్రయత్నించారు. మీరు ఈసీ చెక్ చేయకపోతే ఆ లోన్ లైబిలిటీ గురించి తెలుసుకోకుండా కొని మోసపోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాపర్టీ కొనే ముందు ఈసీ తప్పనిసరిగా చెక్ చేయాలి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ సాధారణంగా కనీసం 20 నుంచి 30 సంవత్సరాల ఈసీ పరిశీలించాలని సూచిస్తారు. ఎందుకంటే ఓనర్షిప్ చైన్ని ఎంత వెనక్కి ట్రేస్ చేస్తే అంత ఎక్కువ క్లారిటీ వస్తుంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా ఈసీ పొందొచ్చు. అలాగే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిది. అలా అని ఈసీ క్లీన్ ఉందంటే ప్రాపర్టీ క్లీన్ అని కాదు. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. ఎందుకంటే ఈసీలో కనిపించేది రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, కానీ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కోర్టు కేసు పెండింగ్లో ఉండొచ్చు, పొజిషన్ ఇష్యూస్లో కూడా ఉండొచ్చు. ఇవి చాలా సందర్భాల్లో ఈసీలో కనిపించవు. అందుకే కేవలం ఈసీ చూసి ప్రాపర్టీ కొనడం ప్రమాదకరం. మీరు కొనే ప్రాపర్టీ సేఫ్ అని తెలియాలంటే దానికి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. ఎందుకంటే అసలు ఓనర్షిప్ స్టోరీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, ప్రాపర్టీ కొనేటప్పుడు ఈసీ చూడడం సేఫ్టీ చెక్ మాత్రమే. ఈసీ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ ఓనర్షిప్ వెరిఫికేషన్, ఈ 3 ఉంటేనే నిజమైన డ్యూ డిలిజెన్స్. మీరు ఇప్పటి వరకు ఏదైనా ప్రాపర్టీకి ఈసీ డౌన్లోడ్ చేశారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లింక్ డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం.